శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు ధర్మ సందేహాల్లో ఆలయ ధ్వజస్తంభం అంటే ఏంటి, అసలు దానికి ఎందుకు నమస్కారం చేస్తారు, ధ్వజస్తంభానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, కొన్ని చోట్ల ధ్వజస్తంభం ఉండదు, కొన్ని చోట్ల ఉంటుంది, అసలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనే సందేహాన్ని అడుగుతున్నారు. ధ్వజస్తంభం అంటే దేవతల్ని ఆహ్వానం చేసేటటువంటి ఒక సంకేతానికి ధ్వజస్తంభము అని పేరు. దాంట్లో కీర్తిధ్వజము, మోక్షధ్వజము అని కొన్ని రకాలు చెప్పారు. చెక్కతో చేయించి పెట్టినటువంటి దానికి కీర్తిధ్వజమని, రాతితో పెట్టినటువంటి దానికి మోక్షధ్వజమని, ఇలా రకరకాల పేర్లు మనకి ఆగమ శాస్త్రంలో చాలా వివరంగా చెప్పారు. అటువంటి ధ్వజస్తంభం ఎప్పుడైతే దేవతలకు ఆహ్వానం చేసే ఆ యాంటీనా అంటాం, మనకి ఇంకా మీకు అర్థం అవడానికి ఈ మాట వాడాను. దేవతలకి గర్భగుడిలో ఉన్నటువంటి దేవుడికి శక్తి కావడానికి కావలసినటువంటి యాంటీనాకి పేరు ధ్వజస్తంభం. అలాగే ఆలయం మీద ఉన్నటువంటి కలశం, ఇవన్నీ కూడా ఒక యాంటీనాలు అన్నమాట. వాటిల్లోకి శక్తి దిగుతుంది అన్నమాట. ఆకాశంలో తిరుగుతున్నటువంటి ఎన్నో గ్రహముల యొక్క శక్తి, దేవతల యొక్క శక్తి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అదంతా స్వీకరించేటటువంటి లక్షణం ధ్వజస్తంభానికి, ఆ తర్వాత ఆలయ గోపురానికి, ఆ తర్వాత గాలి గోపురానికి, ఈ మూడు కూడా ఒకదానికంటే ఒకటి ఎత్తులో ఉండాలి. అది ఆగమశాస్త్రం మనకు బాగా తెలియజేస్తుంది. కాబట్టి ధ్వజస్తంభానికి కనుక మీరు నమస్కారం చేస్తే సమస్త దేవతలకి నమస్కారం చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి ధ్వజస్తంభం దగ్గరే దీపాలు పెడుతూ ఉంటాం, ధ్వజస్తంభం దగ్గరే నమస్కారాలు చేస్తూ ఉంటాం, ధ్వజస్తంభంతో కలిపి ఆలయానికి ప్రదక్షిణం చేస్తుంటాం. దానివల్ల ఈ గుడిలో ఉన్నటువంటి దేవతనే కాకుండా సమస్త దేవతలకి కూడా నమస్కారం తెలియజేసిన భావన కోసమని మనం అందరం ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తాం. స్వస్తి. మరిన్ని ధర్మ సందేహాలకు మీ సందేహాలని కింద కామెంట్ చేయండి. స్వస్తి.